కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నేడు జరగనుంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుందని తెలిసింది. కొండా సురేఖ, నాయని రాజేందర్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికలలోపు అంతర్గత కలహాలకు చెక్ పెట్టేలా క్రమశిక్షణ కమిటీ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఈ భేటీలో పార్టీలో అంతర్గత కలహాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీ భవన్ లో జరగనున్న సమావేశం ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ సమావేశం చర్చించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పటాన్చేరు కొత్త పాత నేతల మధ్య ఇంకా పంచాయతీ కొలిక్కి రాలేదు. కాట శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న విభేదాల అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, గాంధీ భవన్లో మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతా ఉంది. ప్రధానంగా ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, ఇప్పటికే విభేదాలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించేందుకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లైంట్లు ఇటు క్రమశిక్షణ కమిటీకి రావడం జరిగింది. పిసిసి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఇటు ఏదైతే గజ్వెల్ డీసీసీగా ఉన్నటువంటి నర్సారెడ్డి ఆయన గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. ఆయన అనుచరులు కూడా ఇక్కడికి గాంధీ భవన్కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఇటు నర్సారెడ్డిపై ఇప్పటికే ఆ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో ఏదైతే గతంలో జరిగినటువంటి విభేదాలు ఉన్నాయో, ఏదైతే కొమ్ము విజయ్ కుమార్కు సంబంధించినటువంటి అతని నర్సారెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నర్సారెడ్డిపై నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఈరోజు ఇటు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలతో సతమతమవుతున్నటువంటి పార్టీ వాటన్నిటినీ కూడా ఏదైతే అన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇప్పటికే ఇటు పీసీసీ పావులు కదుపుతా ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చించేందుకు ఈరోజు గాంధీ భవన్ వేదికగా ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలకు ఇటు మంత్రికి మధ్యలో గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే వివాదం నడుస్తూ ఉందో దీనికి సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నాయని రాజేందర్ రెడ్డి స్థానిక ఏదైతే ఎమ్మెల్యేకు సంబంధం లేకుండానే ఏదైతే కొన్ని ఇతర నియామకాలకు సంబంధించి ఏదైతే టెంపుల్స్ ఉంటాయో వాటిలో నామినేటెడ్ పదవులకు సంబంధించి కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఏదైతే ఎమ్మెల్సీగా ఇంతకుముందు పనిచేసినటువంటి కొండా మురళి కూడా ఆయన వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారిపై చర్యలకు కూడా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ఉపక్రమించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవి పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అనిరుద్ రెడ్డి గతంలో బనకచర్ల అంశంపై చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇటు పటాన్చెరుకు సంబంధించినటువంటి ఏదైతే మహిపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు,
సో వాటన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ సమన్వయం ఏ విధంగా కుదర్చాలి, దీనికి సంబంధించి నేతలందరినీ కూడా ఏకతాటిపైకి ఏ విధంగా తీసుకురావాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇతర ఏదైతే చాలా వరకు జిల్లాల్లో కూడా పాత కొత్త నేతల మధ్య పంచాయతీ నడుస్తూ ఉంది. ఈ పంచాయతీలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉంది. ప్రధానంగా ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు కొండా సురేఖ, అదేవిధంగా నాని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేల అంశం కావచ్చు, ఏదైతే ఈ పటాన్చెరు అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు గజ్వేల్ అంశం కావచ్చు, ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే పీసీసీకి చాలా వరకు ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. నియోజకవర్గాల్లో ఒంటెద్దు పోకడతో కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఇటు పీసీసీకి ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాటన్నిటిపై కూడా ఈ క్రమశిక్షణ కమిటీ వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు గజ్వేల్ సంబంధించినటువంటి డీసీసీ నర్సారెడ్డిని ఈరోజు గాంధీ భవన్కి పిలవడం జరిగింది. ఆయన ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి రాబోతా ఉన్నారు. మల్లు రవి ఇక్కడికి రాగానే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు డీసీసీ నర్సారెడ్డికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు కూడా దీనికి ఈరోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇటు నాయకుల మధ్య ప్రధానంగా బాహాబాహీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే నవంబర్ కల్లా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం పావులు కదుపుతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి నేతల మధ్య ఇట్లాంటి విభేదాలు ఉంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి నేతలు భావిస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇట్లాంటి ఏవైతే క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా పార్టీకి నష్టం చేకూరే విధంగా కూడా ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇట్లాంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఈ యొక్క నేతల మధ్య సమన్వయం తీసుకొచ్చేందుకు ఈ క్రమశిక్షణ కమిటీ ఈరోజు సమావేశం కాబోతా ఉంది. ఈ రోజు సమావేశంలో కొంతమందిని ఇప్పటికే ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది కూడా గాంధీ భవన్కు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మల్లు రవి మరి కాసేపట్లోనే గాంధీ భవన్కు చేరుకుంటారు. ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానంగా చాలా వరకు కూడా కొత్త పాత నేతల మధ్య పంచాయతీ నడుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పేసి కూడా కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీపిక, థ్యాంక్ యూ రాజు.